హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా హెల్త్ కూడా చాలా బాగుంది. చాలా మంది ఇప్పటికే వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారనమాట. ఐ మీన్ కొంచెం తెలిసిన వాళ్ళు కానీ, అంటే ఇన్స్టాలో, యూట్యూబ్లో పరిచయం అయిన వాళ్ళు కానీ, నీ హెల్త్ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉందని. నా హెల్త్ అయితే చాలా బాగుంది. అండ్ బ్లెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో తీసైతే చాలా డేస్ అయింది, కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ అలాగే కొన్ని రీజన్స్ వల్ల అయితే నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా అనమాట. అండ్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసి ఉంటారు కదా, బేబీ బాయా బేబీ గర్లా, మీ గెస్సింగ్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాబునా పాపానా అని తెలుసుకోవాలనేది ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేసేటప్పటికి 8th మంత్ ఉంటుందన్నమాట. సో జస్ట్ ఒక అంటే ఇప్పుడు టిఫా స్కాన్ అనగానే జెండర్ ప్రెడిక్షన్ ఇట్లా చెప్తూ ఉంటారు, చాలా యూట్యూబ్ వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా. జస్ట్ ఒక చిన్న సరదాకే మాత్రమే, కానీ మదర్ ప్రామిస్గా చెప్తున్నా అండి, బేబీ బాయ్ అయినా బేబీ గర్ల్ అయినా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాం నేను, మా హస్బెండ్. ఎందుకంటారా, ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారము బేబీ హెల్తీగా ఉండడం, నార్మల్ డెలివరీ అవ్వడమే చాలా పెద్ద టాస్క్ అనమాట. సో నాకు అందుకోసం అనేసి ఎవరైనా కూడా హెల్తీగా ఉంటే చాలు. జెండర్ డిఫరెన్సెస్ బాయ్ కావాలి అనేది అయితే అసలు 1% కూడా మాలో ఆ ఫీలింగే లేదండి. ఎవరైనా వాళ్ళు హెల్తీగా ఉంటే చాలు, అంతే. సో నా రిపోర్ట్ ఫైల్ అయితే స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇక్కడ కనపడుతుంది కదా, ఇది నా టిఫా స్కాన్ రిపోర్ట్ అనమాట. బీపీ, పల్స్ రేటు అండ్ వెయిట్ అవన్నీ చెక్ చేసిన తర్వాత ఇప్పుడు టిఫా రిపోర్ట్స్ చూపిస్తాను. టిఫా స్కాన్లో బేబీ కనపడేలాగా, బేబీ పార్ట్స్ కనపడేలాగా అస్సలు పోస్ట్ చేయరండి. అంటే ఐ మీన్ స్కాన్ రిపోర్ట్స్లో అయితే అస్సలు ఇవ్వరు అని చెప్తున్నాను. చూసారా, ఇక్కడంతా బేబీనే ఉంది. అండ్ బేబీ పార్ట్స్ అవన్నీ ఏర్పడ్డాయా లేదా, మంచిగా ఉందా లేదా బేబీ అనేది ఒక్కటి మాత్రమే చూపిస్తారండి. సో అందుకోసమని ఇక్కడ అంటే ఇప్పుడు మన సైడ్ కూడా, ఇండియాలో కూడా జెండర్ ప్రెడిక్షన్ అనేది నేరం కదా. సో అందుకోసం అనేసి ఎక్కడ బేబీ ఉన్నట్లయితే చూపించరు అనమాట. ఓన్లీ మీకు కనపడే ప్రతి స్కాన్ రిపోర్ట్స్లో చూసారా, ఇట్లా క్యాజువల్గా మాత్రమే రిపోర్ట్ ఉంటుంది. ఇదంతా టిఫా రిపోర్ట్ మాత్రమే అండి. ఇది చూసారా ఫేస్ ఎలా ఉందో, మనీ ఇలా పెట్టేసినట్లు వచ్చిందనమాట. ఇక్కడ చాలా మంచిగా క్యూట్గా అనిపిస్తుంది కదా, చూసారా. చాలా ఫన్నీగా అనిపించింది నాకు ఈ పిక్ చూసిన తర్వాత. ఇక్కడ వాళ్ళ బోన్స్, బ్యాక్ బోన్ చూడండి, ఇదంతా ఎంతో మంచిగా కనపడుతుంది కదా. ఇక్కడ కూడా సో బేబీ హెల్తీగా ఉందా లేదా, పార్ట్స్ అన్నీ ఏర్పడ్డాయా లేదా అనేదే మెయిన్గా టిఫాలో చూస్తున్నారనమాట. ఇక్కడ కనపడుతుంది కదా, ఇదంతా టిఫా రిపోర్ట్ మాత్రమే అండి. అమ్మో, ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నాకు హాస్పిటల్లోనే పట్టేసింది అనమాట. అండ్ నెక్స్ట్ డే కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఇదంతా రిపోర్టే అండ్ ఎండింగ్లో ఉందిలేండి. సో ఫైనల్లీ అండ్ ఈ రిపోర్ట్ చూసి చాలామంది చెప్తూ ఉంటారు కదా, దీన్ని డిస్కస్ చేసుకునే ముందు దీని గురించి యాక్చువల్గా టిఫా స్కాన్కి వెళ్ళేటప్పుడు బ్లాడర్ ఫుల్ చేసుకుని వెళ్ళాలి, ఫుల్గా రావాలి అని చెప్పేసి నాకు మేడం చెప్పారనమాట బిఫోర్ స్కాన్లో. ఇంకా బ్లాడర్ ఫుల్ చేసుకోమన్నారులే అని చెప్పేసి బ్లాడర్ ఫుల్ చేసుకుని వెళ్ళా. చాలా కష్టపడి బ్లాడర్ ఫుల్ చేసుకుని వెళ్ళా. మామూలు టైంలో బ్లాడర్ ఫుల్ అవుతుంది, కానీ యూరిన్ బ్లాడర్
ఎస్పెషల్లీ ఏదైనా వాంటెడ్గా చెయ్యాలి అన్నప్పుడు మాత్రం అవ్వదనమాట. నాకు కూడా అలాగే అవ్వలేదు. ఇంకా బ్లాడర్ ఫుల్ అవ్వలేదు, సరే ఫుల్ అవ్వాలి అని చెప్పేసి వెయిటింగ్. సో మొత్తానికైతే టిఫా స్కాన్ పైన ఓకే అన్నారు శాంతిరామ్ హాస్పిటల్లో. అంటే పై ఫ్లోర్లో కింది ఫ్లోర్లో 2 ఫ్లోర్స్లో చేస్తారనమాట. ఏదో ఆ ప్రాసెస్ సంథింగ్ నాకైతే తెలియదు, కానీ 2 ప్లేసెస్లో స్కాన్ చేస్తారు. సో ఒక ప్లేస్లో అయితే ఓకే వెళ్ళండి అని చెప్పేసి అక్కడ ఒక 10 మినిట్స్ దాకా స్కాన్ పట్టింది. మళ్ళీ కిందికి పంపించారు. కిందికి పంపించిన తర్వాత ఏమైంది అంటే బేబీ మూవ్ అవ్వట్లేదు, వెళ్ళేసి సొంటి కానీ పాలు కానీ తాగిరమ్మన్నారు మేడం. అది ఎప్పుడు ఇంత బాగా తిరుగుతారు, ఇప్పుడే ఏంటి ఇలా చేస్తున్నారు మీరు అనేసి అప్పటికే దగ్గర 12 సంథింగ్ అయింది టైం. సరే వెళ్ళేసి తాగేసి ఒక 1 అవర్ తిరిగేసి 11:50 సంథింగ్ అప్పుడు వెళ్ళేసి 12:50 ఆ టైంకి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత బేబీ రివర్స్లో ఉంది. అంటే ఇలా ఉండాలి కదా బేబీ, అలా కాకుండా ఇలా బోర్లో ఉందమ్మా బేబీ. బోర్లో ఉంటే మనకు పార్ట్స్ గురించి ఎలా తెలుస్తాయి, మీరు లంచ్ చేసుకుని మధ్యాహ్నం రాపోండి అన్నారు. ఇంకా మళ్ళీ స్కానింగ్ ఎంతసేపు అయితే ఎలా రా బాబు అనుకున్నా నేను. లంచ్ చేసుకుని రమ్మన్నారు. మళ్ళీ లంచ్ చేసేసి 2:30 ఆ టైంకి వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ స్కాన్ స్టార్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు అండ్ టిఫా ఉన్నాయి, చాలా రిపోర్ట్స్ వాళ్ళు తీసేవి, అంటే జనాలు ఎక్కువ ఉన్నారు. ఇంకా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అంటే 3:10కి అలా స్టార్ట్ చేశారు. ఒక 10 మినిట్స్లో మళ్ళీ అక్కడ అయిపోయింది. మళ్ళీ రిపోర్ట్స్ తీసుకుని వచ్చాను అనమాట. అమ్మో ఫస్ట్ అయితే తిరగలేదని కాసేపు, మళ్ళీ బోర్ల పడ్డారని కాసేపు. అరే ఏంట్రా మీరు లోపల ఇలా చేస్తున్నారేంటమ్మా, అసలు బోర్ల పడ్డం ఏంటి, మీరు మామూలుగా ఉండొచ్చు కదా అని అనిపించింది అనమాట. అంటే మనకి ఏదైతే జరగాలి అనుకుంటామో ఆ టైంకి అది జరగకుండా రివర్స్లో జరుగుతుంది చూడండి. అప్పుడైతే నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది అండ్ అలాగే నాకు బాగా టైర్డ్గా అనిపించింది. ఆ రోజు స్కానింగ్ కోసం కూర్చొని నాకైతే నడుముల్లో చాలా నొప్పి వచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ డే కూడా మళ్ళీ వెళ్ళాల్సి ఉండే అనమాట. నెక్స్ట్ డే వెళ్ళేసి ఇంకా క్లియర్ చేసుకున్నాం అనమాట ఫైనల్లీ. ఆ డేవి రిపోర్ట్స్ అనమాట, అదో పెద్ద యుద్ధం లాగా అనిపించిందిలేండి. ఆ బ్లాడర్ ఫుల్ అవ్వదు, అంటే ఎవ్రీ టైం బ్లాడర్ ఫుల్ అవ్వాలి. అంటే టిఫాకి వాళ్ళు తిరిగి రమ్మన్నప్పటికీ ఫుల్గా ఉండాలి, ఫస్ట్ మార్నింగ్ వెళ్ళిన వెంటనే ఫుల్ ఉండాలి, ఆఫ్టర్నూన్ తీద్దామన్నప్పటికి కూడా ఫుల్గా ఉండాలి కదా. బ్లాడర్ ఫుల్ చేయడమే పెద్ద టాస్క్. అంతసేపు యూరిన్ కంట్రోల్ అనేది చెయ్యలేము అండ్ అలాగే వాళ్ళకి రిపోర్ట్స్కి తగ్గట్టుగా బేబీ మూవ్ అవ్వాలి. అమ్మో ఇదైతే నిజంగా పెద్ద టాస్క్ అనిపించింది నాకు. టిఫా స్కాన్ని అనామలీ స్కాన్ అని కూడా అంటారు కదా, చూసారా. ఇవన్నీ నాకు ఏంటి తెలియదండి. ఫీటల్ బయోమెట్రీ అనేది ఏం ఐడియా లేదు, ఊరికే జనరల్గా ఏదో చూస్తూ ఉన్నాను, చూపిస్తున్నా మీకు అంతే. కార్డియాక్ యాక్టివిటీ అంటే వాళ్ళ హార్ట్ బీట్ 145 ఉండింది అప్పుడు. అండ్ సిఫాలిక్ అంటే మేడం చెప్పారనమాట, అంటే బేబీ పొజిషన్ నార్మల్ అవ్వడానికి కిందికి ఉంటుంది కదా తల, అలా ఉంది, నో ప్రాబ్లం, చాలా మంచిగా ఉంది, ఇలాగే కంటిన్యూ అవ్వాలి, అప్పుడే నార్మల్ డెలివరీ అవుతారు అని చెప్పారు మేడం. ఫీటల్ మూమెంట్స్ గుడ్ అని చెప్పారు చూడండి. అండ్ ప్లాజెంటా యాంటీరియర్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ అని ఉంది. సో ఇవన్నీ ప్లాజెంటా ఎలా బేబీ రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అని చాలామంది అడుగుతూ ఉంటారు, కానీ అవన్నీ నాకు ఏం అర్థం అవ్వలేదండి. ఎటువైపు ఉంటారు అనేది నేను అడగాల్సిన అవసరం ఏంటిలే అనుకుని నేను కూడా అడగలేదన్నమాట. ఇక్కడ వచ్చేసి బేబీ వెయిట్ 349 + 52 గ్రామ్స్, అరౌండ్ సంథింగ్ 400 గ్రామ్స్ ఉండిందనమాట. సో డెలివరీ ఈడీడీ ప్రకారము 14/12/2024 జరుగుతుంది అన్నట్టు రాశారు. సో ఇవన్నీ ఇంకా మిగతా వాటి గురించి నాకు ఏం ఐడియా లేదండి. హెడ్ ఎలా ఉంది, ఫేసు, స్పైను, అంటే బాడీ పార్ట్స్లో ఎలా ఉన్నాయి అని చెప్పేసి అదంతా రాశారనమాట. ఇది అంబిలికల్ ఆర్టరీ అనేసి ఏదో 1.1 అనేసి సంథింగ్ రాశారు. సో మొత్తానికైతే సిఫాలిక్ పొజిషన్లో ఉంది, గుడ్ కార్డియాక్ యాక్టివిటీ అని చెప్పేసి రాశారు. ఇది నా టిఫా స్కాన్ రిపోర్ట్. సో మీకు ఏమనిపించింది ఈ రిపోర్ట్ చూడంగా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బ్లెస్ చేయండి, బేబీ గర్ల్ అయినా బేబీ బాయ్ అయినా హెల్తీగా రావాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి. అంటే చాలామంది టిఫా స్కాన్ రిపోర్ట్స్ పెట్టలేదు ఎందుకు అనేసి అరౌండ్ నాకు 6 to 7 మెంబర్స్ ఇన్స్టాలో మెసేజ్ చేశారనమాట పర్సనల్గా. ఫైనలీ అదనమాట టిఫా స్కాన్ రిపోర్టు. బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది నాట్ ఏ మ్యాటర్, అండ్ తెలుసుకోవాలి ఎవరైనా ఎవరు అనేది
ఎంతమంది గెస్ చేయగలరు అంటే మనకు కూడా తెలియదు అనుకోండి. మేము కూడా రిజల్ట్ కోసం అందరిలాగే వెయిటింగ్. సో అది వినాలి, తెలుసుకోవాలి అనేసి ఒక చిన్న ఈగర్లీ వెయిటింగ్ అంతే. అండ్ అదండి మొత్తానికి టిఫా రిజల్ట్. అండ్ హాస్పిటల్ వీడియో తీయాలి, గ్రోత్స్ కానీ ఇలాంటి వీడియోస్ అన్ని చాలా ఉన్నాయి. అవి ఇంకా చాలా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. మ్యాక్సిమం నేను డెలివరీ అయిన తర్వాత ఇంకా వీడియోస్ పెట్టాలి ప్రెగ్నెన్సీ గురించి అని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకే వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నా. అండ్ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు సో సారీ అండి. అండ్ జనరల్ వీడియోస్ అంటే క్యాజువల్గా నేను తీసే వ్లాగ్స్ కావచ్చు, అలాంటి వ్లాగ్స్లో అయితే నేను కనపడతాను. కానీ ఎస్పెషల్లీ వాంటెడ్గా ప్రెగ్నెన్సీ గురించి అయితే చాలా తక్కువ డిస్కస్ చేయాలి వీడియోస్లో అనుకున్నాను అనమాట. జస్ట్ ఈ 2 months కోసమే. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత అన్ని అప్డేట్స్ కానీ అన్ని నా గురించి కానీ ఇంకా అప్పుడు ఇంకా నాకు ఎక్కువ టైం ఉంటుంది కదా, అవన్నీ నేను ఆ వీడియోస్లో షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ అప్కమింగ్ వీడియోస్లో నేను జాబ్స్ ఎప్పటిదాకా చేశాను, ఏంటి ఆ లైఫ్ స్టైల్ ఏంటి, అసలు ప్రెగ్నెన్సీ జర్నీని ఎలా ఎంజాయ్ చేశాను, ఇవన్నీ నేను వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అండి. అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ చూసేసారు కదా, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసేసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.